హలో అండి. డ్రెస్ అనేది పొడవు ఉంటే ఇలా షార్ట్ కుర్తీలాగా కట్ చేసి కుట్టండి. ముందుగా డ్రెస్ అనేది ఇలా మడత వేసుకొని 4 మడతల్లాగా ఇలా మడుచుకున్న తర్వాత చేతులు అనేది కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇలా 1 ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి కింద పట్టీ మడవటానికి. తర్వాత పొడవు అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి చంకకి ఇలా డ్రా చేసుకొని నేనైతే కొలతలు ఏం లేకుండా 11 ఏళ్ల పాపకి ఇలా కట్ చేస్తున్నానండి, కట్ చేసి కుట్టడానికి. అందుకని కొలతలు ఏం లేదు. చంక ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం వంపుగా ఇలా డ్రా చేసి కింద పట్టి 1 ఇంచ్కి డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పైన భుజం దగ్గర నెక్ అనేది ఇప్పుడే కట్ చేసుకోనండి, కుట్టేటప్పుడు కట్ చేస్తా, అందుకని ఇలా డ్రా చేశాను. తర్వాత మనం కిందికి ఇలా డ్రా చేసింది కట్ చేయాలి స్ట్రైట్గా నడుం దగ్గర కొంచెం వంపుగా. తర్వాత ఇప్పుడు నెక్కు కళ్ళు అనేది కొంచెం గుర్తులాగా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చేతులు చూడండి కట్ చేసింది, చేతులు పక్కన పెట్టుకొని ముందు నెక్ అనేది ఈ విధంగా కొంచెం, అంటే ఇది మనకి టేప్ కొలత అయితే 1.5 ఇంచ్ అండి నెక్. 1.5 ఇంచ్కి ఫస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసి తర్వాత దాన్ని రౌండ్గా డ్రా చేయండి. తర్వాత కింద అనేది ఒక ఆకులాగా ఇలాగనమాట ఇలా డ్రా చేసుకొని కట్ చేయండి. చూడండి ఇప్పుడు నెక్ అనేది ఎలా ఉంటుందో ఇలాగనమాట. పైన నెక్ అనేది 1.5 ఇంచ్కి నెక్, కింద అనేది ఒక ఆకులాగా. దానికి తిప్పి కుట్టడానికి మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకొని ఇలా లోపలనే ఇలా ఉంచుకొని పైన మనం కట్ చేసిన డిజైన్ కల్లి కుట్టుకోవాలి. చుట్టూరా చూడండి హాఫ్ ఖర్చు అనేది ఇలా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలాగా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఇలా కట్ చేసి అక్కడి నుంచి చుట్టూరా క్లాత్ మొత్తం ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ అనేది కట్ చేయాలి. చూడండి ఇలాగా మనం కట్ చేసిన డిజైన్ రావాలంటే అక్కడక్కడ అనేది కట్ చేయాలి. మనకు అప్పుడు క్లాత్ అనేది బాగా మూలలు అనేది తిరుగుద్ది. తర్వాత క్లాత్ అనేది లోనకి ఇలా మడిచిన తర్వాత చూడండి ఇలా స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ కుట్టు అనేది నిదానంగా వేసుకోవాలి. క్లాత్ ఎక్కడా కూడా ముడతలు లేకుండా పై క్లాత్ మనం దానికి వేసిన పీస్ అనేది 2 క్లాతులు ముడతలు లేకుండా చూసుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కుట్టిన తర్వాత దాన్ని తిప్పి మరలా ఈ విధంగా అన్నమాట చుట్టూ మనం ఏ డిజైన్ అయితే కట్ చేసామో దాన్ని ఆ డిజైన్ చుట్టూ ఇలా మడుచుకుంటూ ఒకే లెవెల్లో ఉండేలాగా ఖర్చు అనేది చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టండి. మనకి డ్రెస్ అనేది పొడవు ఉంటే మనం షార్ట్ కుర్తీ లాగా కుట్టండి, జీన్స్ మీదకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కుట్టిన తర్వాత చూడండి ఇలాగనమాట చుట్టూరా ఇలా కుట్టుకున్న తర్వాత రబ్ చేసి తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర అనేది ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ పీస్ అనేది తీసుకొని ఇలా హాఫ్ ఖర్చు అనేది పెట్టుకొని ఇలాగనమాట అక్కడక్కడ కట్ చేయాలి. క్లాత్ అనేది మనం స్ట్రైట్ కదా తీసుకుంది పీస్ అనేది, క్లాత్ అక్కడక్కడ కట్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది నెక్ రౌండ్ తిరుగుద్ది. తర్వాత క్లాత్ అనేది మనం ఎంత ఖర్చు ఉంచామో ఆ ఖర్చుకే ఇలా క్లాత్ అనేది లోనకి ఇలా మడుచుకుంటూ చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా ఒకే లెవెల్లో ఖర్చు అనేది రావాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది క్లాత్ ఖర్చు ఇలా చూసుకొని నెక్ వరకు డ్రెస్ పడకుండా కత్తెరకి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్న తర్వాత మనం మడిచిన అది అనేది ఆ పట్టి ఇలా లోపలికి ఇలా మడుచుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా ముడతలు లేకుండా చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇప్పుడు కొంచెం మనం నెక్ దగ్గర కొంచెం ఆకులాగా కట్ చేసాం కదా, అక్కడ నేను వేరే ఏదన్నా ఇంకో డిజైన్ పెడదామని ఇలా క్లాత్ అనేది 2 ఇంచెస్ క్లాత్ అనేది ఇలా మడుచుకొని ఇలా పైన ఒకటి కింద ఒకటి ఇలాగ కుట్టాను. చూడండి ఒకే లెవెల్లో ఆపోజిట్గా ఇలా ఉంచుకొని
కుట్టుకోవాలి. చూడండి నెక్ డిజైన్ అనేది. తర్వాత బ్యాక్ పార్ట్కి నెక్ అనేది ఈ విధంగా 3 ఇంచెస్కి అనేది డ్రా చేసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి మెడపట్టి అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకొని ఇలా మడుచుకొని ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఎలా మడుచుకొని కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. కాకపోతే అక్కడేమో స్ట్రైట్ పీసు, ఇక్కడేమో క్రాస్ పీసు. ఇలా కట్ చేసుకొని ఇలా ఒకే లెవెల్లో హాఫ్ ఖర్చు అనేది ఇలా ఉంచుకొని కట్ చేసి లోనికి ఇలా మడుచుకోవాలి. చూడండి ఇది మనకి ముడతలు రాదు. క్రాస్గా కనుక తీసుకుంటే పీస్ అనేది ఇలాగనమాట. క్లాత్ అనేది ఎక్కడ కట్ చేయకుండా కుట్టుకొని ఇలాగ చూసుకోవాలి. తర్వాత 2 భుజాలు అనేది ఈ విధంగా జాయింట్ చేసి మనం చేతుల వరకు ఫ్రంట్ పార్ట్కి ఎటు వచ్చిద్దని చూసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ కళ్ళు అనేది క్రాస్ తీసుకొని ఈ విధంగా భుజం దగ్గర నుంచి కుట్టుకోవాలి. భుజం దగ్గర ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ కళ్ళు ఉండాలి, ఫ్రంట్ పార్ట్ కళ్ళు ఉండకుండా చూసుకొని ఇలాగ కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం స్టార్టింగ్ అనేది ఎంత ఖర్చు పెట్టి కుట్టామో అంతే ఖర్చు మీద ఇలా డబల్ కుట్టు వేసుకున్న తర్వాత మరలా ఇంకో సైడ్ చెయ్యి కూడా అలాగే క్రాస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు జాయింట్ చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్లు మనం ఎంతైతే ఖర్చు ఉంచుకొని కట్ చేసుకున్నామో అంతవరకు ఉంచుకొని ఇలా కుట్టుకోవాలి. కింది వైపుకి వచ్చేసరికి 5 ఇంచులకి కింద పట్టీకి పోను 5 ఇంచులకి ఇలా డ్రా చేసుకొని అక్కడ రబ్ చేసి కుట్టు అనేది తీసేయాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే అంత ఖర్చులోనే చూసుకొని స్టార్టింగ్ నుంచి కింద వరకు ఇలా కుట్టిన తర్వాత కింది వైపును కూడా మనం ఎంత మడుస్తామో అంతవరకు డ్రా చేసుకొని అక్కడి నుంచి 5 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత నడుము అనేది 16 ఇంచులు. చూడండి నడుము 14.5, చెస్ట్ లూజు 16, ఎక్కడి నుంచి ఇక్కడికి 16 ఉంది. చంక లూజ్ అనేది 7, 6.5. తర్వాత ఇదైతే కరెక్ట్గా సరిపోయిద్ది. తర్వాత సైడ్ అనేది కుట్లు అనేది వేసుకోవాలి. 2-3 కుట్లు అదనంగా ఈ విధంగా వేసుకోవాలి. మనం స్టార్టింగ్ అనేది 5 ఇంచులకి డ్రా చేసి అక్కడ కుట్టు రబ్ చేసి ఆపేసాం కదా, అక్కడి నుంచి మరలా తిప్పి క్లాత్ అనేది ఈ విధంగా తిప్పుకొని ఫస్ట్ స్టార్టింగ్ వేసిన కుట్టు దగ్గరికి రానిచ్చి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది అక్కడక్కడ కట్ చేయాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. జాయింట్ అనేది వేసుకున్న తర్వాత సైడ్ చీలికలు అనేది ఈ విధంగా డ్రెస్కి కుట్టినట్టే 5 ఇంచెస్కి మనం ఆపి డ్రా చేసాం కదా, అక్కడ అనేది ఇలాగ కుట్టుకోవాలి. డ్రెస్కి ఎలా కుడతామో అలాగే కుట్టుకోవాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఖర్చు ఉంచుకొని చూసుకొని కుట్టుకోవాలి. అక్కడికి వచ్చి ఆపేసి మళ్ళీ ఈ సైడ్ క్లాత్ అనేది ఇలా లోనకి ఇలా మడుచుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా అటు సైడ్ ఎంత ఖర్చు ఉంది ఇటు సైడ్ కూడా అంతే ఖర్చు ఉంచుకొని చూసుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత కింది వైపున పట్టీ అనేది మనం 1 ఇంచ్ క్లాత్ అనేది ఖర్చు ఇలా డ్రా చేసాం కదా, అంతవరకు క్లాత్ అనేది ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత అటు సైడ్ కూడా కుట్టుకొని చుట్టూరా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. చుట్టూరా డబల్ కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలాగా చూడండి చుట్టూరా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఇలా డబల్ కుట్లు అనేది వేసుకున్న తర్వాత డోరీస్ అనేది ముందుగా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. 2 సైడ్లు డోరీస్ అనేది ఇలా కుట్టుకోవాలి రఫ్ చేసి. అయిపోయిన తర్వాత షార్ట్ కుర్తీ అనేది చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కటింగ్ స్టిచ్చింగ్ మీకు కనుక నచ్చితే నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.